తీవ్ర వివాదం రేపిన రాజధాని ఫైల్స్ మూవీ రిలీజ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి పరిస్థితుల నేపథ్యంతో తీసిన ఈ సినిమాపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ పరువును దిగజార్చేందుకు ఈ మూవీని తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల అప్పారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ 18న ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అప్పారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 13న హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా రాజధాని ఫైల్స్ మూవీపై హైకోర్టులో తిరిగి వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టును సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వీరితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ప్రస్తుతం మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై నిన్నటితో ముగిసింది. దీనికి సంబంధించిన 1.67 కోట్ల చలాన్లకు 150 కోట్ల రూపాయలు వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 37.14 కోట్లు వసూలవగా అత్యల్పంగా ములుగు జిల్లాలో 19.15 లక్షలు వసూలైనట్లు పేర్కొన్నారు. మొత్తం పెండింగ్ల చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయినట్లు తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నియామక పత్రాలను తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుని నిరుద్యోగులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో మెట్రో సీట్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. బస్సు నిండా సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటు ఉండటం లేదని ఆర్టీసీ యాజమాన్యం భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రో రైలు తీరులో సిట్టింగ్ ఏర్పాటు చేసింది. వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గాజుల రామారంకి చెందిన అమరావతి అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలో 4 కోట్లు కట్నం తీసుకున్న అత్తింటి వారు వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన అమరావతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనకు సంబంధించిన ల్యాండ్ ని అమెరికాలో ఉన్న తన చెల్లికి ఇవ్వాలంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా సైతం మరో రాకెట్ ను ప్రయోగించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపించింది. కన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి గత అర్ధరాత్రి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ల్యాండర్ ఈ నెల 22న జాబిలిపై దిగనుంది. ల్యాండర్ పొడవు 14 అడుగులు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ మెషిన్స్ సహా వ్యవస్థాపకుడు CEO స్టీవ్ ఆల్టెమస్ వెల్లడించారు. అది వారం రోజుల పాటు పరిశోధనలు చేసి నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ గత నెలలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ను చంద్రుడిపైకి ప్రయోగించింది. అయితే ఇంధన లీకేజీ కారణంగా తొలి దశలోనే ఆ ప్రయోగం విఫలమైంది. ఇస్లామిక్ కంట్రీ కువైట్ లో సంచలన చోటు చేసుకుంది. కువైట్ పార్లమెంటును ఆ దేశ పాలకుడు షేక్ మేషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ రద్దు చేశారు. తనను ఒక చట్టసభ సభ్యుడు అవమానించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కువైట్ చట్టాల ప్రకారం దేశ పాలకుడిని అవమానించకూడదు. పాలకుడిపై చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సభ్యులు నిరాకరించడంతో బుధవారం కేబినెట్ పార్లమెంటుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటును పాలకుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2016లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు ముడి చమురు ధరలు తగ్గడం, ఐసిస్ ప్రాబల్యమంతా పెరగడంతో రాజ్యాంగ మేరకు పార్లమెంటును రద్దు చేశారు. అయితే ఈసారి దానికి భిన్నంగా దేశ పార్లమెంటు రద్దు కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుంది.